హాయ్ అండి. నా ప్రీవియస్ వీడియోలో యాస్ ఐలాండ్లో వెళ్ళిన ఫస్ట్ పార్క్ ఫెరారీ వరల్డ్ని చూపించేశాను. అబుదాబి నుంచి యాస్ ఐలాండ్కి ఎలా వెళ్ళాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చూసేయండి. యాస్ ఐలాండ్ అబుదాబిలో 4 పార్క్స్ ఉన్నాయి. ఫెరారీ వరల్డ్, సీ వరల్డ్, వార్నర్ బ్రోస్ అండ్ వాటర్ వరల్డ్. ఇవాళ మనం సీ వరల్డ్కి వెళ్ళబోతున్నాం. ఈ పార్క్లో కూడా అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయనుకుంటా, బయట నుంచే కనిపిస్తున్నాయి. ఈ పార్క్లో 1800 టైప్స్ ఆఫ్ మెరైన్ యానిమల్స్ ఉన్నాయంట. నిజంగా ఈ సముద్ర జీవులు నేచర్లో ఎలాంటి పరిసరాల్లో ఉంటాయో సీ వరల్డ్లో కూడా అలాంటి పరిసరాలే క్రియేట్ చేశారు. ఈ పార్క్లో 8 జోన్స్ ఉన్నాయి. పార్క్ ఎంట్రన్స్లో మ్యాప్ ఉంటుంది, తప్పకుండా కలెక్ట్ చేసుకోండి. అక్కడ ఏ జోన్లో ఏముంది, ఏ యానిమల్స్ ఉన్నాయి అని అంతా మెన్షన్ చేసి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం అబుదాబి ఓషన్లోకి ఎంటర్ అయ్యాం. ఈ జోన్లో 4 పూల్స్ ఉన్నాయి. ఆ పూల్స్లో స్టింగ్ రేస్ ఇంకా స్టార్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ మనం వాటిని ముట్టుకోవచ్చు అండ్ ఫుడ్ కూడా పెట్టచ్చు అన్నమాట. ముట్టుకోమన్నారు కదా అని చెప్పి యానిమల్స్ని ఇబ్బంది పెట్టకండి. జస్ట్ అలా టచ్ చేసి వాటి స్కిన్ ఎలా ఉందో ఫీల్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ సీ వరల్డ్లో డాల్ఫిన్ షో, మర్మేడ్ షో, సీ లయన్ షో, ఇలా కొన్ని షోస్ ఉన్నాయన్నమాట. ఇవి టైం టు టైం ఆర్గనైజ్ చేస్తారు. ఎంట్రన్స్ దగ్గరే ఈ షో రిలేటెడ్ టైమింగ్స్ అంతా డిస్ప్లే చేసి ఉంటారు. ఆ టైమింగ్స్ నోట్ చేసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఆ టైమింగ్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ టైంకి ఆ లొకేషన్కి వెళ్తే మనం ఆ ప్రెజెంటేషన్ కూడా ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు. సో ఇక్కడ మర్మేడ్ షో జరుగుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ అక్వేరియంలో టర్టిల్స్ కూడా ఉన్నాయి. అసలు అవి స్విమ్ చేస్తుంటే ఎంత మెజెస్టిక్గా ఉన్నాయో. మర్మేడ్ షో అయితే చాలా ఫన్గా గడిచిపోయింది. నిజంగా మర్మేడ్స్ ఉన్నాయి అని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫిషెస్ని డ్యూగాంగ్స్ అంటారు. ఒకప్పుడు వీటిని చూసి మర్మేడ్స్ అనుకునేవారంట. నిజంగా దూరం నుంచి అలాగే ఉన్నాయి కదా, నాకు కూడా చూడంగానే అలాగే అనిపించాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది సీ వరల్డ్కి సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి వేరే వేరే జోన్స్కి వెళ్ళడానికి వే కనిపిస్తుంది. రాకీ పాయింట్, ట్రాపికల్ ఓషన్, ఎండ్లెస్ ఓషన్, మైక్రో ఓషన్, ఆర్కిటిక్ అండ్ అంటార్క్టికా సర్కిల్, 1 ఓషన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క జోన్లోకి వెళ్తుంటే అసలు మూవీలో ఇలా సీన్ చేంజ్ చేస్తారు చూడండి, అంతలా మారిపోతుంది తెలుసా అట్మాస్ఫియర్. ఒక్కో అట్మాస్ఫియర్కి తగ్గట్టు ఆ ఆర్కిటెక్చర్, లైటింగ్ చాలా బాగా డిజైన్ చేశారండి. అసలు పైన డిస్ప్లే చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అలా కొన్ని ఫోటోలు దిగేసి ఫస్ట్ అయితే అంటార్క్టికాలోకి ఎంటర్ అయిపోయాం. అంటార్క్టికాలో ఏముంటాయి? పెంగ్విన్స్. ఈ జోన్లో టెంపరేచర్ వచ్చేసి -1 డిగ్రీ సెల్సియస్ ఉందన్నమాట. పెంగ్విన్స్కి సూటబుల్ టెంపరేచర్ క్రియేట్ చేయడానికి ఇలా పెట్టారు. మనకి మాత్రం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కూర్చున్నట్టే ఉంది. నార్మల్గా ఏదైనా జూ పార్క్లో పెంగ్విన్స్ ఉన్నా సరే చాలా దూరంగా ఉంటాయి కదా, కానీ సీ వరల్డ్లో మాత్రం యానిమల్స్ అన్ని చాలా దగ్గరగా చూడొచ్చు. ఆల్మోస్ట్ వాటి పక్కన నించున్నట్టే ఉంది. ఎంత బాగున్నాయో పెంగ్విన్స్ అయితే. కానీ ఇలా చూస్తుంటే అన్నీ ఒకటేలాగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ పెంగ్విన్స్ ఉన్నాయి అన్నమాట. ఫోర్ హెడ్ మీద కానీ, చిన్ దగ్గర కానీ ఉన్న ప్యాచెస్, వాటి కలర్స్ని బట్టి అలా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఆర్క్టిక్కి వచ్చేసాం. ఇక్కడ వాల్రస్లు, వైట్ ఫాక్స్లు, సీ ఆటర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. కానీ డాల్ఫిన్ షోకి టైం అయిపోతుంది అని చెప్పి ఆర్క్టిక్ని మొత్తం చూడకుండానే డాల్ఫిన్ షోకి వెళ్ళిపోయాం. ఇంత క్యూట్గా ఉంటాయండి డాల్ఫిన్స్ అయితే. చాలా బాగా ట్రైన్ చేశారు డాల్ఫిన్స్ని. షో అయితే బాగా ఎంజాయ్ చేసాం. డాల్ఫిన్స్ వచ్చేసి ట్రాపికల్ ఓషన్ జోన్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మెకావ్ ఇంకా ట్రాపికల్ ఎన్విరాన్మెంట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. స్లాత్స్ అండ్ ఫ్లెమింగోస్ కూడా ఉన్నాయి. సీ వరల్డ్లో చాలా రెస్టారెంట్స్ ఇంకా ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈసారి కొంచెం రెస్ట్ తీసుకొని తినేసి వెళ్దామని చెప్పి ఆగాము. సో డాల్ఫిన్స్కి కూడా లంచ్ టైం అయినట్టుంది. ఇది స్లాత్ అన్నమాట. నేను వీడియోని స్లో మోషన్లో పెట్టాను అనుకుంటున్నారేమో, కాదండి. స్లాత్ ఇలా స్లో మోషన్లోనే నడుస్తుంది. ఇవి అలా జంగల్లో చెట్ల మీదనే ఉంటాయి అన్నమాట. వేరే యానిమల్స్ ఏవి దానికి హాని చేయకుండా ఉండటానికి ఇలా స్లోగా నడుస్తూ మూమెంట్ వాటికి తెలియకుండా చేస్తాయి. ఫైనల్లీ ఫ్లెమింగోస్ దగ్గరికి వచ్చేసాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పింక్ కలర్లో. ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎంత దగ్గర నుంచి చూడగలిగామో. కొంగ చెప్పమంటారు కదా, అలా నించుంది చూడండి. అసలు వాటి లెగ్స్ ఎంత సన్నగా ఉన్నాయో, పుల్లలే.
నెక్స్ట్ అయితే మనం మైక్రో ఓషన్లోకి వచ్చేసాం. అంటే అండర్ వాటర్లో మనం చాలా చిన్న జీవులు అయిపోయినట్లుగా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. అంటే అండర్ వాటర్ ప్లాంట్స్ కానీ జెల్లీ ఫిషెస్ కానీ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఈ జోన్లో అంతా రైడ్స్ ఉన్నాయి, పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే మనం రాకీ పాయింట్ జోన్లోకి వచ్చేసాం. ఇక్కడ సీ లయన్స్ అండ్ హార్బర్ సీల్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే సీ లయన్స్ షో ఉందన్నమాట, వెళ్ళి చూసేద్దాం. ఈ జోన్స్ అన్నీ కూడా లోపల నుంచి లోపలే కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. అంటే ఒక జోన్ నుంచి ఇంకో జోన్ లోపలికి బయట నుంచి కాకుండా లోపల నుంచే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వన్ ఓషన్ ఇంకా ఎండ్లెస్ ఓషన్ జోన్స్లో వరల్డ్స్ లార్జెస్ట్ అక్వేరియం ఉంది. ఇందులో 6.6 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ ఉన్నాయి అండ్ 1800 స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. వీటిల్లో హైలైట్ ఏంటి అంటే షార్క్స్ అండ్ రేస్. ఈ జోన్లో తిరుగుతుంటే మాత్రం నాకు టైటానిక్ మూవీ గుర్తొచ్చింది. అండ్ ఇక్కడ కంట్రోల్ రూమ్ సెటప్ ఒకటి పెట్టారనమాట. సో మేము ఒక మిషన్ ఎగ్జిక్యూట్ చేసాము. మా మిషన్ అయితే సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ సాయి కృష్ణ, అంటే మా ఆయన. ఇక్కడ మాకు పర్పుల్ కలర్ ఫిష్ ఒకటి కనిపించిందండి. ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అది కొండ వచ్చేసింది. జనరల్గా ఫిషెస్ని అక్వేరియంలో పెడతాం, కానీ ఇక్కడ మాత్రం మనం అక్వేరియంలో ఉండి ఫిషెస్ని చూస్తున్నట్టుంది. ఇప్పుడు ఈ వీడియోలో ది బెస్ట్ విజువల్ రాబోతుంది, చూడండి. ఈ రే చూసారా అసలు ఎంత పెద్దగా ఉందో. అండ్ ముందు చిన్న 2 ఫిషెస్, వెనకాల కొన్ని ఫిషెస్ అలా ఫాలో అవుతున్నాయి అన్నమాట. ఇది ఇలా నడుస్తూనే ఉంది, కానీ అసలు ఎంత ఉంది చూడండి. ఈ జోన్లో అక్వేరియం మధ్యలో నుంచి ఎస్కలేటర్ కూడా ఉంది. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారైనా ఈ ప్లేస్కి అయితే తప్పకుండా విజిట్ చేయాలండి. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్లో ఆర్క్టిక్కి వెళ్ళి డాల్ఫిన్ షో జరుగుతుంది అని చెప్పి మళ్ళీ వచ్చేసాం కదా, అందుకని మళ్ళీ చూద్దామని వెళ్ళేసరికి యానిమల్స్కి రెస్ట్ టైం అంట. సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారనమాట. లోపల ఇంకా ఏమున్నాయో మేమైతే మిస్ అయిపోయాం. కానీ బయటికి వచ్చే ముందు మళ్ళీ పెంగ్విన్స్ని చూడాలనిపించింది. పార్క్ క్లోజింగ్కి ఇంకా టైం ఉంది అని చెప్పి మళ్ళీ పెంగ్విన్స్ దగ్గరికి వెళ్ళొచ్చాం. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి సీ వరల్డ్ అయితే. penguin puppy.
పెంగ్విన్ పప్పి ఇక్కడ ఉన్న మర్చెండైజ్ స్టోర్లో టర్టిల్స్, రేస్, డాల్ఫిన్స్, ఈ సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకో పార్క్తో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.